లలితకి, లక్ష్మికి, గీతకి అందరికీ నాన్నున్నాడు. మరి నాకెందుకు లేడు కృష్ణయ్య? చెప్పు కృష్ణయ్య, ఎందుకు లేడు? చెప్పు కృష్ణయ్య. ఇక్కడున్నావా? పద్మావతి, అరే ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా తిట్టారా? నాన్న ఎవరమ్మా? నాన్న ఎవరమ్మా? ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు నాన్న లేడా అమ్మా? ఎవరన్నారమ్మా? ఉంటే మనతో లేడే, మనతో ఉండడా? నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు, వాడు నిన్నే వదులుకుంటున్నాడు. బామ్మా, నేను మోస్తానులే, కానీ దానికి చెప్పు. చెప్పమ్మా, నాన్న లేడా? లేకపోవడం ఏంటమ్మా, ఉన్నారు. ఏది మనతో లేడే? వస్తారమ్మా. మనము పేదవాళ్ళం కదా, మన కోసం బాగా సంపాదించి డబ్బు బంగారం తీసుకురావడానికి వెళ్ళారు. సరేనా? డబ్బు బంగారం? బామ్మా, నీకు చేతులెత్తి దండం పెడతాను. చిన్నపిల్ల, దాని మనసు విరవకు, దుఃఖం పెంచుకు. చెప్పమ్మా, చెప్పమ్మా, నాన్న ఎప్పుడొస్తాడు? నువ్వు చాలా పెద్ద అయ్యేసరికి అప్పుడొచ్చేస్తారు. సరేనా? నేను పోతానే అప్పుడు. అయితే నువ్వు పో, నాకు నాన్న వస్తాడు. ఓసిని, ఎంత మాట అన్నావే? నువ్వన్నావు అదంది. అందుకే పిల్లల ముందు ఏది పడితే అది మాట్లాడకూడదు. మరి ఇందాకేమైందంటే మేమంతా ఆడుకుంటున్నాము. నేను ఆడుకోవడానికి వెళ్తే లక్ష్మి, గీత, నేను అందరం ఆడుకుంటున్నాం. వాళ్ళందరూ నన్ను ఎక్కిరించారు. నాన్న ఏడి అని అడిగారు. నాకు తెలీదు అని చెప్పాను. అంతే, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా. సర్లే, వాళ్ళకి నేను చెప్తాలే. నువ్వేం వాళ్లతో దెబ్బలాడకు, సరేనా? నేర్పవే. నీ మెతకదనమే దానికి వచ్చేలా చెయ్యి, నీ నోటిదనమే దానికి వచ్చేలా నేర్పు. నా బిడ్డని ఎలా పెంచాలో నాకు తెలుసు. మంచితో బతకాలి, మనిషి అనిపించుకుని బతకాలి. మంచి మిగిలింది అనుభవించేది చూస్తూనే ఉన్నావుగా. పరమాత్ముడున్నాడు బామ్మ, ఆయన మీద నాకు నమ్మకముంది. ఆ నమ్మకంతోనే దీనికి మాటిస్తున్నాను స్వామి. నేను నీకు మాటిస్తున్నాను, నాన్న వస్తారు. నువ్వు ఏడవద్దు, సరేనా? సరే అమ్మా. మా మంచి పద్మావతి. ఉండు, నువ్వు అన్నం తినాలి. స్టాప్ స్టాప్ స్టాప్. నా కూతురు టాప్ అంది కదా, ఆపు. దేనికి తల్లి కారాపా? దామినికి దాహం వేస్తుంది. ఇదిగో ముందు కూల్ డ్రింక్ ఉందిలే, తాగిది గాని ఆ పద. నాకు డ్రింక్స్ ఏం వద్దు. అదిగో అక్కడ చెరుకు రసం ఉంది. రివర్స్ 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 రివర్స్.
బాబు ఒక గ్లాస్ చెరుకు రసం ఇవ్వు. అలాగే సార్. నీ మొహం ఏటమ్మా ఏం తెలియదు. ఉండు. ఇదిగో, అమ్మా, ఇది చెరుకు రసమేనా? చెరుకు రసమే కదమ్మా. కాదు, ఈగ రసం. కావాలంటే చూడు. ఈగ రసమా? డాడీ, ఏంటమ్మా? పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు ఎందుకమ్మా? ఈ బండి లేపేయాలి. అమ్మా తల్లి, నా బతుకు తెరువు మీద కొట్టద్దమ్మా. అయితే 100 రూపాయలు ఇవ్వు. 100 రూపాయల? దేనికి? దేనికా? చూసావా ఎలా వాంతులు అవుతున్నాయో? మందులు కొనుక్కోవాలి. ఇవ్వు 100. ఇవ్వవా డాడీ? అంతే, లేదంటే నీ బండి లేపేయడమే. మా అమ్మాయి ఆర్డర్. 1000 రూపాయలు పోలీసులకు ఇచ్చారా నీ బండి లేపించేస్తా. డాడీ, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. పోలీస్ దాకెందుకులయ్యా, ఇస్తానయ్యా 100 రూపాయలు. ఉమ్. జాగ్రత్త. పద మమ్మీ, వెళ్దాం. ఆహాహాహాహా, ఏం తెలివి, ఏం తెలివి. ఉమ్. పెంపకం మందే. బుద్ధులు రాకుండా ఏడకపోతాయి. ఉమ్. నా బొంగోరు కొండ. ఏ డ్రైవరు, ఏడు చూస్తా ఉండవు. బండి పోనే. ఇదిగో బాబు, ఇలా ఇవ్వు బామ్మ. ఏమ్మా, చేత కాకపోతే మా వల్ల కాదు అనాలి. ఒప్పుకోవడం ఎందుకు? మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎప్పుడు వస్తామన్నారు? ఎప్పుడొచ్చారు? అయ్యా, పని వాళ్ళ కోసం చూసి ఆలస్యం. ఏరమ్మా పనోళ్ళు, మీరు మానేయలేకపోయారా? హోటల్ని తెప్పించుకునే వాళ్ళం కదా. క్షమించండి, మేము అందిస్తాం కదా. మీరిద్దరున్నారు, ఎప్పటికి వంట చేస్తారమ్మా? ఇంతవరకు కాఫీలు లేవు, టిఫిన్ లేవు. మగపెళ్లి వారు ఎప్పుడు మా ముందుకొచ్చి మా ముఖాన ఎక్కడ ఉమ్మేస్తారోనని మీకోసం ఇంతవరకు పడిగాపులు కాస్తున్నాం. పనివాళ్ళు వచ్చేలోపు కాఫీలు, టీలు, తర్వాత టిఫిన్లు అందించే బాధ్యత మాది. అంతే. మా అమ్మ మాట అంటే మాటే. మా పెమ్మి చిటికలో చేసేస్తుంది. నేనందిస్తాగా. నువ్వు చేసేదేందే? దాని మాటలకేమండి, మీరు వెళ్ళండి. సరే సరే, త్వరగా వెళ్ళ, వంట పనులేవో చూసుకోండి. టైం అయిపోతుంది, వెళ్ళండి. అలాగే అలాగే. పదవి. సుబ్బారావు గారు, వస్తున్నానండి, వస్తున్నా.
బాబాయ్ ఏమ్మా పెళ్లి తరపున వాళ్ళకి టీయో కాపీ ఇవ్వకపోతే ఎలా? పంపిస్తాను. పంపిస్తాను కాదు, తీసుకొని త్వరగా వచ్చేయి, టైం అయిపోతుంది. అలాగే వెళ్ళు త్వరగా. అలాగే. బామా పాలు ఎక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. సరే సరే నేను తీసుకుంటానులే, నువ్వు ఉండు. అమ్మా, ఏంటమ్మా కాఫీలు ఇచ్చేది ఇప్పుడా? పెళ్లి కూతురు గంట నుంచి కాఫీ కాఫీ అంటుంది. ముందెళ్ళి ఇచ్చేసిరా పో. సరేనండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఓ, కృష్ణ గారి భార్య. నమస్కారం. ఏం రామయ్య, ఎంతవరకు వచ్చింది పొంగలి? అయిపోయిందమ్మా, ఇంకా 10 ఏమైపోయిందిరా? వాళ్ళు చేవాట్లు వేస్తున్నారు. అయిపోతుంది. ఎంతవరకు వచ్చిందిరా? అయిపోతుందమ్మా. కానీ నాయనా బాగా కలియబెట్టు, అది కూడా చెప్పాలా? అమ్మా, ఏమైంది? చెయ్యి కోసుకున్నావా ఏంటి? అయ్యయ్యో, అదేంటి? ఏ పరధ్యానంలో ఉండి పని చేస్తున్నావు? దా, పసుపు వేస్తాను రా. నీకెందుకే ఆ పని? నీ వల్ల కూరగాయలు కూడా అవుతుందా? నేను కూడా కూరగాయలు తరుగుతాను. అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. చేస్తావు చేస్తావు, నీ వేలు కోసుకుంటావు. తగితే తగని, అమ్మ కంటే వేళ్ళు ఎక్కువ కాదు.
అయ్యో అయ్యయ్యో నేను నీకు చెప్పానా ముందే అయ్యో, ఏమైంది తల్లి అయ్యో నీకెందుకు ఈ పనులన్నీ? అమ్మా! నొప్పిగా ఉందా? అవునమ్మా, నొప్పిగా ఉంది. నేను అదే మాట అన్నానమ్మా. మా అమ్మ కన్నా ఏది ఎక్కువ కాదనంది. ఇప్పుడు వేలు కోసుకుంది. ఊరికే ఉండకుండా ఈ పనులన్నీ నీకెందుకే? చూడు రక్తం ఎలా కారిపోతుందో. బాబాయ్ సాంబార్. ఏమ్మా వంటలన్నీ అయిపోయినట్టేనా, ఇంకా ఏమైనా టైం పడుతుందా? మరేం పర్వాలేదు, మీరందరినీ పిలవండి, మేము వడ్డించేస్తాం. జాగ్రత్త చూసుకోండి. అయిపోతాయి, సరే. మీరు వెళ్ళండి. ఆ. బామ్మా రా. కృష్ణ రాధాపతి జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ భూమికాపతే నయన మోహన కృష్ణ నీరతీక్షణ జయ జనార్దన కృష్ణ రాధాపతి జన విమోచన కృష్ణ జన్మమోచన. శభాష్, అద్భుతంగా పాడావు తల్లి. అమోఘమైన గాత్రమాధుర్యం. నువ్వు గనక ఇలాగే సాధన చేస్తే పెద్ద సంగీత విద్వాంసురాలు అవుతావు. ఇంతకీ నువ్వెవరమ్మాయివమ్మా? మా అమ్మ కూతుర్ని. సరే గాని మీ నాన్నగారి పేరేమిటి? మా నాన్న నా కోసం డబ్బులు నగలు సంపాదించడానికి వేరే ఊరికెళ్లారు. మా అమ్మ టిఫిన్ వడ్డించడానికి వెళ్ళింది. ఓహో అలాగా. అయితే నాకు మీ అమ్మగారిని చూపిస్తావా? నీకు సంగీతం నేర్పించమని నేను మీ అమ్మగారితో చెప్తాను. రండి, తీసుకెళ్తాను. అంటే ఈ పెళ్లి
మా కృష్ణదే